ఓం. ఓం యోగే యోగే తవస్తరం వాజే వాజే హవామహే సఖాయ ఇంద్రమూతయే సఖాయ ఇంద్రమూతయే ఓం తస్మాద్ యజ్ఞాత్ సర్వహుత రిచः సామాని జజ్ఞిరే ఛందాంసి జజ్ఞిరే తస్మాద్ యజుస్తస్మాదజాయత తస్మాద్ యజుస్తస్మాదజాయత ఓం యస్మాదరిచో అపాతక్షన్ యజుర్యస్మాదపాకర్షన్ సామాని యస్య లోమాన్యథర్వాంగిరసో ముఖం స్కంభం తం బ్రూహి కతమః స్విదేవ సః స్కంభం తం బ్రూహి కతమః స్విదేవ సః ఓం బృహస్పతే ప్రథమం వాచో అగ్రం ప్రైరత నామధేయం దధానాః యదేషాం శ్రేష్టం యదరిప్రమాసీత్ ప్రేణ తదేషాం నిహితం గుహావిః ప్రేణ తదేషాం నిహితం గుహావిః ఓం అగ్నివాయురవిభ్యస్తు త్రయం బ్రహ్మ సనాతనం దుదోహ యజ్ఞసిద్ధ్యర్థం ఋగ్యజుస్సామలక్షణం దుదోహ యజ్ఞసిద్ధ్యర్థం ఋగ్యజుస్సామలక్షణం ఋగ్యజుస్సామలక్షణం ఓం శాంతి 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 ఓం పరమపిత పరమాత్మ ఓం ఓం రక్షక సర్వరక్షక ఓం సదా రక్షక సర్వదా రక్షక
सत्यरक्षक नित्यरक्षक सर्वत्र रक्षक ओम सर्वतः रक्षक सर्वधा रक्षक सर्वथा रक्षक शाश्वत रक्षक परम रक्षक जगद रक्षक विश्व रक्षक ओम शाश्वत पिता शाश्वत माता सर्व पिता सर्व माता विश्व पिता विश्व माता जगत पिता जगन माता जगदांबा जगत जननी ओम जगतपति विश्वपति चित्तपति वाक्पति चक्षुष्पति दीक्षापति तपस्पति व्रतपति वसोष्पति आपति परापति शुभस्पति सर्वपति ओम ओम शाश्वत भ्राता त्राता दाता विधाता शाश्वत बंधु मित्र सखा परम बंधु परम मित्र परम सखा सर्व बंधु सर्व मित्र विश्वामित्र सर्व सखा ओम शाश्वत गुरु गुरूणाम गुरु परम गुरु सर्व गुरु सत्य नित्य गुरु शाश्वत आचार्य परमाचार्य सर्वाचार्य ओम शाश्वत स्वामी सर्वस्वामी सत्य नित्य स्वामी शाश्वत राजा राजाधिराजा महाराजा ओम स्वराट स्वयंराट विराट विश्वराट अनंतराट ब्रह्मराट बहुराट महाराट ओम शाश्वत न्यायाधीशा अर्यमा ओम सदाधारा सर्वदाधारा जगदाधारा विश्वाधारा ओम ईश्वरा परमेश्वरा सर्वेश्वरा विश्वेश्वरा जगदीश्वरा ईशा परेशा सर्वेशा विश्वेशा जगदीशा सर्वभूतेशा ओम सर्वांतर्यामिन् सर्वभूतांतरात्मन् परमात्मन् परब्रह्मन् ओम सर्वव्यापका विश्वव्यापका सर्वशक्तिमन् निराकारा निर्विकारा ओम न्यायकारिन् दयालु अजरा अमरा अभय अनुपमा ओम नित्य पवित्रा परम पवित्रा ओम सृष्टिकर्ता धर्ता भर्ता हर्ता संहर्ता प्रलयकर्ता पालनकर्ता निर्माणकर्ता ओम प्रभो ओम स्वयंभू ओम शंभु ओम शंभु ओम परिभू ओम शंभवा परिभवा विभवा उभ शुभा ओम सर्वानुभू विश्वानुभू ओम भूः ओम भुवः ओम स्वः ओम भूर्भुवः स्वः प्रिया प्रियाति प्रिया प्रियतमा ओम ओम प्राणात प्राण प्राणस्य प्राण प्राणाधार प्राणपति प्राणेश्वर प्राणाधार जीवनाधार जीवनेश्वर जीवनपति ओम जन्मदाता ओम सर्व दुख विनाशक सकल क्लेश नाशक संकट मोचक समस्त अविद्या शांति भय निराश निवारक ओम सत चित अनंत आनंद घन स्वरूप आनंददाता आनंदकरा सुखकरा सुखदायक ओम आत्मदा बलदा ज्ञानदा सर्वदा हर्षदा वर्चोदा आयुर्दा मोक्षदा ओम 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 ఓం ఒక వందనాలు
ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు, జడచేతనాది చరాచర జగత్తుకు, స్థావర జంగమాలకు వందనాలు. సర్వేభ్యో నమో నమః. ప్రణవ ప్రణామ. ఆత్మ బంధువులారా, శాశ్వత బంధువులారా, ధర్మ బంధువులారా, బ్రహ్మ బంధువులారా, విశ్వబంధువులారా, ఆత్మీయ బాంధవులారా, మిత్రులారా, అత్యంత దుఃఖ నివృత్తి అభిలాషులారా, పూర్ణ పురుషార్థులారా, మోక్షాకాంక్షులారా, ముముక్షులారా, సుమ్నార్థులారా, విశ్వాత్మ, అనంతాత్మ, ఆకాశాత్మ, బ్రహ్మాత్మ, పరమాత్మ, శాశ్వతాత్మ, శాంతాత్మ, సర్వాత్మ దర్శన అభిలాషులారా, సాధకులారా, ఈశ్వర ఆరాధకులారా, ఉపాసకులారా, అన్వేషకులారా, జిజ్ఞాసులారా, ఒక్క మాట, ఆ మాట మధురమైనటువంటి వాణి, ఒక మంచి మాట ఎన్నో సమస్యలను దూరం చేస్తుంది. ఆ మాట మధురమైనటువంటి ఆ మాట సత్యమైతే ఇంకెంతో మేలు. మాట మధురంగా ఉండాలి, అది సత్యమై ఉండాలి. ఎంతో శక్తినిస్తుంది, బలాన్నిస్తుంది, ఎంతో ఊరటనిస్తుంది. ఒక మాట, మాటకున్నటువంటి శక్తి. మధురమైన వాణి, ఒక మంచి మాట. మాటలతోనే ఎన్నో సమస్యలు. మాటలు మనుషులను దూరం చేస్తాయి, మనస్సులను దూరం చేస్తాయి, మనసును విరగొడతాయి. మనసు విరిగిపోతుంది మాటతో, దెబ్బలతో కాదు, మాటలతో. మనసు విరిగితే మరీ కష్టం. మాటల శక్తి. నిజానికి మాట్లాడడం ఒక తపస్సు. ఎంతో సాధన కావాలి. మనసా వాచ కర్మణ. మనసుతో కొన్ని పనులు చేస్తాం, వానితో మాటలతో పనిచేస్తాం, శరీరంతో పనిచేస్తాం. మన వాక్కాయ కర్మలు, మనసా వాచ. అందులో వాక్కు సంబంధించినటువంటి కర్మలే. అవి 4 ఉంటాయి. మనసుతో 3 రకాలే, కానీ వాణితో మాటలతో 4 రకాలు. చేతులు 3 రకాలే. కర్మ చేయడంలో వాణి పని ఎక్కువ ఉంది, వాణితో మాటలతో చేసే కర్మలే ఎక్కువ. మాట మార్చుకోవడం అవసరం ఉంది. మాటలే కొంచెం స్వరములో మార్పు, భేదం కలిగిన దాని అర్థం మారిపోతుంది. స్వరం యొక్క శక్తి, అది మాటల శక్తి. మన లోపల ఏ భావాలు ఉన్నాయో ఆ భావాలను బట్టే మన మాటలు వస్తాయి, మన స్వరం మారుతుంది. మాట అదే కావచ్చు, అవే అక్షరాలు, అవే పదాలు, అవే శబ్దాలు, కానీ వాణిలో మార్పు ఉంటుంది. అందులో ప్రేమ ఉందా, ద్వేషం ఉందా, రాగం ఉందా, అసూయ ఉందా, ఈర్ష్య ఉందా, తెలిసిపోతాయి.
మన లోపల ఏ భావం ఉందో ఈ భాష ద్వారానే, మాటల ద్వారానే తెలిసిపోతుంది. అందుకే ఆ మాటలు సరిగా ఉండాలంటే మన భావం సరిగా ఉండాలి. లోపల మనం ఏమనుకుంటున్నామో, ఏమి నింపుకుంటున్నామో, ఎటువంటి ఆలోచన ఉందో దాన్ని బట్టి మన మాటలు, మన వాణి, మన ఉచ్చారణ, మన స్వరం లోపలంతా ప్రేమ నింపుకుంటే ఆ మాట వేరుంటుంది. అది తిట్టే కావచ్చు, అందులో కూడా ప్రేమ ఉంటుంది. తిట్టు మాట అయినా ప్రేమ ఉంటుంది. లోపల భావంలో, హృదయంలో లోపల ఉన్నటువంటి భావన. తిడుతున్నాం, దొంగ అంటున్నాం, కానీ ప్రేమతో దొంగ అంటున్నాం. తిట్టనిపించదు, బాధ అనిపించదు. నిజానికి ఆ శబ్దం తిట్టు. అది మధురంగా ప్రేమతో అంటే మంచి మాట కావచ్చు, అందులో హేళన ఉంటే, ద్వేషం ఉంటే అందుకే లోపల భావన మార్చుకోవడం అవసరం. లోపల మన భావన అంతా నింపుకోవాలి. ప్రేమ నిండా ప్రేమ నింపుకోవడం అవసరం ఉంది. అప్పుడు మన మాట తీరే వేరుంటుంది, మన వ్యవహారమే వేరుంటుంది. పెద్ద తపస్సు నిజానికి వాణి ద్వారానే. ఆ వాణి మనసుకు అద్దం, మన భాష మన భావాలకు దర్పణం చూపిస్తుంది. అది దాచుకోకుండా చూపించేస్తుంది. మన భావాలను బయట పెట్టేస్తుంది. మన రహస్యాలను బయట పెట్టేది మన భాషయే. అందుకే మాట సరిగా ఉండాలంటే తపస్సు చేయాలి. చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ప్రేమ నింపుకొని మాట్లాడాలి. ఆ శబ్దాలకు అర్థం తెలుసుకొని అసలు ఏమిటి ఆ శబ్దం యొక్క అర్థం, ఆ సందర్భంలో ఆ శబ్దం అవసరమా, సందర్భోచితంగా ప్రసంగానికి అనుకూలంగా ఉందా లేదా, ఆ పదం, ఆ శబ్దం, ఆ వాక్యం ముందేమన్నాం, తర్వాత ఏమన్నాం, సంబంధం ఉందా లేదా, పై వాక్యానికి కింది వాక్యానికి. ఇదంతా ఎప్పుడు అర్థమవుతుంది? సాధన అవసరం. మన లోపల భావాలు, ఆ భావాలు ఏ భావాలు ఉండాలి, మన ఆలోచనలు, మన తలంపులు, మన నిర్ణయాలు తెలియాలి, తెలుసుకోవాలి. అంటే జ్ఞానం ఉండాలి, విద్య ఉండాలి. ఇదంతా ఎక్కడ నేర్చుకోవాలి? ఎవరు నేర్పించాలి? అనుభవం ఉన్నవారు నేర్పించాలి. అటువంటి విషయాలు తెలిసిన వారు ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలి, చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు నేర్పించవలసినటువంటి విద్య, మాటల విద్యే, భాషయే, ఉచ్చారణే, స్వరాలే, వ్యవహారమే. వాణి, వాణి అంటేనే వ్యవహారం నిజానికి. పాణి, చేతులు, ఇది కూడా వ్యవహారమే. అసలు వ్యవహారం వాణి ద్వారానే. మహాతపస్సు. రకరకాల తపస్సులు ఉంటాయి. సత్యం చెప్పడం తపస్సే. ఆ సత్యం కూడా మధురంగా చెప్పాలి. అసలు సమస్య ఎక్కడ? సత్యమే, కానీ మధురంగా చెప్పాలి. సత్యం బ్రియాత్ ప్రియం బ్రియాత్. చెప్పేది సత్యమే, కానీ భూత హితం ఉండాలి, ప్రాణులకు హితం జరగాలి. ఇదంతా ఎప్పుడు లోపల ప్రేమ నింపుకున్నప్పుడు. అది ఎప్పుడు యోగాభ్యాసం చేసినప్పుడే. యోగ సాధనలో ముఖ్యమైనటువంటి తపస్సు వాక్కు ద్వారానే. అది మధురంగా ఉండాలి, ప్రియంగా ఉండాలి.
యోగులకే సాధ్యం అది. యోగి అంటేనే మధురంగా వ్యవహారం ఉంటుంది. మధురమైన వ్యవహారం, మధురమైనటువంటి వాణి, భాష, మాటలు. అది ఎప్పుడుంటుంది? లోపల ఆ మాధుర్యాన్ని నింపుకున్నప్పుడే ఉంటుంది. లోపల ప్రేమను నింపుకున్నప్పుడే. అది ఎప్పుడుంటుంది? ఎదుటివారిని అర్థం చేసుకున్నప్పుడే. అది ఎప్పుడు అర్థం చేసుకుంటారు? తనలాగా చూసుకున్నప్పుడే. అందరిలో నన్ను నేను చూసుకున్నప్పుడు, అందరిలో నేను అర్థం చేసుకున్నప్పుడు, ఎదుటివారి కష్టాలను, బాధలను, సమస్యలను అది నేనే అనుకున్నప్పుడు, ఆత్మవత్ సర్వభూతాని, అందరిలో నన్ను చూసుకోవడమే, ఆత్మను చూసుకోవడమే, అందరిలో పరమాత్మను చూసుకోవడమే. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? అది యోగికే సాధ్యమవుతుంది. యోగాభ్యాసం ద్వారా వ్యవహారం మారుతుంది. వ్యవహారం మాధుర్యంగా ఉంటుంది, మధురంగా ఉంటుంది. మాట కూడా ప్రేమ తత్వాన్ని నింపుకొని, నిండా ప్రేమ నింపుకొని ఉన్నప్పుడే. యోగాభ్యాసములో మధురమైన వ్యవహారం అవసరం, మధురమైన వాణి అవసరం, మధురమైనటువంటి ప్రేమపూరితం. మధురం ఉండాలి, ప్రేమ ఉండాలి, ప్రీతి ఉండాలి. ఎవరు వినరు, ఎవరు మారరు? ప్రేమతో మారనిది ఎవరు? నిజమైన ప్రేమతో, నటన లేని ప్రేమతో మారనిది ఎవరు? క్రూర జంతువులు కూడా మారుతాయి. పాములు చెప్పినట్టు వింటాయి, పులులు, సింహాలు చెప్పినట్టు వింటాయి. ప్రేమతో మారతాయి, ప్రేమతో మారుతారు. ఎందరో దుష్టులు, దుర్మార్గులు, హంతకులు, నరహంతకులు ప్రేమతో మారినారు. ప్రేమ వ్యవహారంతో. మాటలతో మారుతారు, మాటలతో చెడిపోతారు కూడా. అందుకే యోగి మధురమైన వ్యవహారంతో వ్యవహారం చేస్తాడు. యోగాభ్యాసములో ఈ మాధుర్యమే ముఖ్యం, ఈ ప్రేమయే ముఖ్యం, ప్రీతియే ముఖ్యం. యోగి ఏడవాడు, సంతోషంగా ఉంటాడు, తృప్తిగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు, హాయిగా ఉంటాడు. అప్పుడు తప్పకుండా ప్రీతి ఉంటుంది, ప్రేమ ఉంటుంది. ఎందుకంటే ప్రియతముడిని పట్టుకున్నారు కాబట్టి. ప్రియాతి ప్రియమైనటువంటి ప్రియతముడు పరంపిత పరమాత్మను పట్టుకున్నప్పుడు వ్యవహారం తప్పకుండా మారుతుంది. నిజమైన యోగి తప్పకుండా మధురంగానే ఉంటుంది వ్యవహారం. యోగి యొక్క వ్యవహారం తెలిసిపోతుంది, లోపల ప్రేమ ఉందా లేదా. తిట్టినా ప్రేమే, కొట్టినా ప్రేమే, ఏం చేసినా ప్రేమే. మధురమే, మధురమే, అంతా మధురమే. ఎగిరినా, దూకినా, నవ్వినా, ఎందుకంటే లోపల ప్రేమ నింపుకున్నారు కాబట్టి. ఏ ద్వేషం లేదు కాబట్టి. ద్వేషం అంటే యోగి కాజాలడు, రాగమున్న కాజాలడు, పక్షపాతం ఉన్న యోగి కాజాలడు. మధుమతి కషా వాణి, కషవాణి, కషా మధుమతి. వాణి ప్రశస్తంగా ఉండాలి, ప్రశంసనీయంగా ఉండాలి, మాధుర్యంగా ఉండాలి, ప్రేమతో ఉండాలి, ప్రియంగా. నిజానికి అప్పుడే ఏమైనా మార్పు తీసుకురాగలుగుతాడు. యోగి వలన ఎంత ఉపకారం జరుగుతుందో, ఎంత లాభం జరుగుతుందో ప్రపంచానికి, అంత లాభం ఎవరి వల్ల జరగదు. సన్యాసి వలన ఎంతో లాభం జరుగుతుంది. ఆ సన్యాసి ఇంకా యోగి అయితే ఇంకెంతో, ఎంతెంతో లాభం ప్రపంచానికి. ఏ తల్లి వలన, ఏ తండ్రి వలన, ఎవరి వలన జరిగిన ఉపకారం వ్యక్తికైనా, ప్రపంచానికైనా, సమాజానికైనా, ఎవరికైనా, చివరికి అన్ని ప్రాణులకు కూడా, ఇతర ప్రాణులకు కూడా హితమే జరుగుతుంది.
ఇతర ప్రాణులకు కూడా హితమే జరుగుతుంది యోగి వలన. మారిపోతాయి. యోగి సమక్షంలో కుక్కల పిల్లు కలిసి ఉండగలుగుతాయి. ఎలుక పిల్లులు కూడా ఉండగలుగుతాయి. జాతి వైరం, జన్మ వైరం ఉన్నటువంటి ప్రాణులు కూడా కలిసి ఉంటాయి ప్రేమతో. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? ప్రేమ నింపుకున్నప్పుడు సాధ్యమవుతుంది. మాట మధురంగా ఉండాలి అంటే మాట మధురంగా ఉండడం అనేది నటన ద్వారా కాదు. హృదయంలో ప్రేమ నింపుకొని మాటల్లో మాధుర్యం, ఆ మధురిమ రావాలి. అది యోగికే సాధ్యమవుతుంది. యోగాభ్యాసం చేస్తున్నటువంటి శిష్యులు, విద్యార్థులు, యోగ సాధకులు యోగి ద్వారా, నిజమైన యోగి ద్వారానే నేర్చుకోవడం అవసరం. యోగాభ్యాసం అంటే కేవలం ఆసనాలు కాదు, ప్రాణాయామం మాత్రమే కాదు. పూర్ణ యోగ, సంపూర్ణ యోగ, అష్టాంగ యోగ విధానమే. వ్యవహారములో యోగి, యోగ సాధకుడు నేర్చుకుంటుంటాడు, అభ్యాసం చేస్తుంటాడు. కానీ యోగి వ్యవహారంలోనే, వ్యవహారములో, ఆచరణలో వ్యవహారం కనిపిస్తుంది. అటువంటి యోగి ద్వారా యోగ రహస్యాలు తెలుసుకోవడం అవసరం ఉంటుంది. నిండా మునిగినప్పుడే సాధ్యమవుతుంది. అది ఈశ్వరార్పణం చేసుకున్నప్పుడే సాధ్యమవుతుంది. ఇటువంటి రహస్యాల గురించి తెలుసుకోవడం చాలా అవసరం. యోగ సాధన కేవలం గ్రంథాల అధ్యయనం చేసి, పుస్తకాల పఠనం చేసి, లేదా పాఠనం చేసి, చదవడము, చదివించడము, పఠన పాఠనం చేస్తే వచ్చేది కాదు. ప్రదర్శన వలన రాదు. సమర్పణ చేసుకున్నప్పుడే, ఈశ్వరుని యొక్క గుణాలు నింపుకున్నప్పుడే. ఈశ్వరుని యొక్క గుణాలు ఉంటాయి కాబట్టి యోగి, ఆ యోగ గురువు ఎలా ఉండాలి? చాలా ప్రేమతో వ్యవహారం చేయాలి. అలా ప్రేమతో నేర్పించాలి యోగ విద్యను, యోగ రహస్యాలను. యోగ విద్య లేకుండా వ్యవహారం మారదు. ఆ యోగ విద్యను ఎలా నేర్పించాలో ఈ మంత్రం చెప్పడం జరుగుతుంది. మధుమతి కష. ఈ మంత్రం యజుర్వేదంలో 7వ అధ్యాయంలో 11వ మంత్రం. యా వాం కషా మధుమతి అశ్విన సునృతావతి తయా యజ్ఞం మిమిక్షితం ఉపయామ గృహీతః అస్య అశ్విభ్యాం త్వయేష తే యోనిః మాధ్వీభ్యాం త్వా. ఈ మంత్రం యొక్క ఋషి మేధాతిథి ఋషి. యా వాం కష ఇత్యస్య మేధాతిథి ఋషి. మేధాతిథి దేవత అశ్వినౌ దేవతే. అశ్విని దేవత ఇద్దరు కాబట్టి ద్వివచనం అశ్వినౌ దేవతే. బ్రాహ్మీ ఉష్ణిక్ ఛంద స్వరం రిషభ స్వర. ఈ మంత్రం ఉపదేశం పునః అపి ఏతయోః కర్తవ్యం ఉపదిశ్యతే. మళ్ళీ ఈ యోగ విద్య నేర్పించేవారు, నేర్చుకునేవారు ఇద్దరు ఏం చేయాలి, యోగ్యమైన పని ఏమిటి అనే విషయంలో యోగ గురువు, యోగ విద్యార్థి ఎలా ఉండాలో, వారి కర్తవ్యం ఏమిటో ఈ మంత్రంలో ఉపదేశం అని మహర్షి దయానంద సరస్వతి గారు చెప్పడం జరిగింది. పునరపి ఏతయోః కర్తవ్యం. ఏత అంటే ఇక్కడ ఇద్దరు ఎవరు?
గురు శిష్యులు, యోగ గురువు, యోగ విద్యార్థి. యా వాం కష. ఈ మంత్రం ఉన్నటువంటి శబ్దాలు, పదచ్ఛేదం, మహర్షి చేసిన పదచ్ఛేదం ఇది. పదపాఠం: యా వాం కష మధుమతి ఇతి మధుమతి, అశ్వినా సోనృతావతి ఇతి సోనృతావతి, తయా యజ్ఞం మిమిక్షితం ఉపయామగృహీత ఇత్యుపయామగృహీతః అసి, అశ్విభ్యాం ఇతి అశ్విభ్యాం త్వా ఏషః తే యోనిః మాధవీభ్యాం త్వా. ఇవి శబ్దాలు. ఇప్పుడు మంత్రోచ్చారణ. ఓం నమస్తే గురూజీ. చెప్పండి అమ్మా. ఓం యా వాంకషా మధుమత్యశ్వినా సూనృతావతి, తయా యజ్ఞం మిమిక్షతం ఉపయామగృహీతోస్యశ్విభ్యాం త్వైషతే యోనిర్మా ద్వీభ్యాం త్వా. నమస్తే గురుజీ. ఓం శుభం. యావాం కష మధుమతి. ఈ మంత్రం ఉన్నటువంటి శబ్దాలకు, పదాలకు అర్థం, పదార్థం పేరుతో మహర్షి చెప్పిన అర్థం ప్రమాణపూర్వకంగా: యా వాం యువయో కష వాణి. యా అంటే ఏదైతే కష వాణి ఉందో, వా మీ యొక్క ఎవరు? ఇద్దరు, శ్రేష్ఠ విభక్తి ద్వివచనం. వాం ఇద్దరెవరు? యోగ గురువు, యోగ విద్యార్థి. మీ యొక్క వాణి, గురువుగారి యొక్క వ్యవహారం కూడా మధురంగా ఉండాలి, వాణి మధురంగా ఉండాలి, శిష్యుని యొక్క వ్యవహారం కూడా మధురంగా ఉండాలి అనే విషయంలో. యా ఏదైతే, వాం మీరిద్దరి యొక్క, కష వాణి. కష ఇది వాంగ్నామసు పఠితం. కష గతి శాసనయో ధాతు. కష అంటే షా తాళవ్య ష, కష గతి శాసన. గతి తర్వాత గతి అంటే జ్ఞానం ప్రాప్తి. గతి శాసనం కూడా అంటే వాణి ద్వారా ప్రాప్తి అవుతుంది, జ్ఞానం కలుగుతుంది. తర్వాత శాసనం కూడా అవుతుంది. ఆదేశం, ఉపదేశాలు, సందేశాలు ఈ వాణి ద్వారానే ఇస్తారు. మరొక ధాతు కాశరి దీప్తవు. కాశం, ప్రకాశం, ఆకాశం అంటాం, అది కాశరి దీప్తి. దీప్తి అంటే మళ్ళీ అక్కడక్కడ వెలుగు, కాంతి, ప్రకాశం, దీప్తి, జ్యోతి అంటే జ్ఞానం అని అర్థం వస్తుంది. మాటల ద్వారా చాలా జ్ఞానం వస్తుంది. నిజానికి వేదాలు శృతులు శ్రవణం చేయడం జరుగుతుంది. అంటే చెప్పడం గురువులు చెప్తుంటారు, ఋషుల మహర్షులు చెప్పినారు. ఆ పరంపరలో ఈ శృతులు చెప్పడం వినడం అవుతుందో అది మాట. కష కాశ్రీ దీప్తవు, రెండు ధాతులు చెప్పడం జరిగింది. కష గతి శాసనయో కాశ్రీ దీప్తవు ధాతు పాఠంలో. కష వాణి, కష ఇది వాంగ్నామసు పఠితం. నిఘంటులో ఉన్నటువంటి శబ్దం. వాక్ అనే శబ్దానికి పర్యాయపదం కష. మధుమతి ప్రశస్త మాధుర్య గుణయుక్తే. మధుమతి ఉండాలి. కష వాణి మధుమతి ప్రశస్తంగా ఉండాలి, మాధుర్యంగా ఉండాలి. మాధుర్య గుణాలు నింపుకున్నటువంటి, గుణయుక్తం అంటే ప్రేమను, ప్రీతిని, తీపి కబుర్లు, తీపి మాటలు, తీపి వ్యవహారం, అది ప్రశస్తంగా ఉండాలి. ప్రశస్తం అంటే మెచ్చుకోవాలి, చెడు ఉండకూడదు, అహితం చేయకూడదు. ప్రశస్త మాధుర్య గుణయుక్త ఇవ, అలా ఉండాలి, దానిలాగా ఉండాలి. మధు అంటే తేనెలాగా ఉండాలి. తేనె పూసిన కత్తిలాగా కాదు, తేనెలాగా ఉండాలి. తేనె పూసిన కత్తి తేనె ఉంటుంది, పైన తేనె కనిపిస్తుంది, కానీ అది కత్తి, అలా కాదు. అశ్విన సూర్య చంద్రవత్ ప్రకాశమానవు. ఎక్కడైనా అశ్విన శబ్దం, అశ్వి శబ్దం వచ్చిందంటే అది అశ్వినవు ఉంటుంది, అంటే ద్వివచనం ఉంటుంది. రెండు
సూర్యచంద్రుడు లేదా మిత్రావరణ ఇటువంటి రెండు ఉంటాయి. ఇక్కడ అశ్విని అంటే సూర్యుడు చంద్రుడు. సూర్యుడు చంద్రునిలాగా ప్రకాశమానం ప్రకాశించే విధంగా ఉంటాయి. అంటే ఇద్దరు వ్యవహారాలు కాబట్టి యోగ గురువు యోగ విద్యార్థి. సునృతావతి ఉష ఇవ, ఉషలాగా. సుష్టు ఊనయతిథి సూను ఇది భాషణీయం. క్విప్ తద్ రితం యస్యాం సా సునృత తద్వతి అన్నారు. ఆ వాణి సునృతవతి ఉషలాగా ఉండాలి. మన వాణి సునృతవతి అంటే ప్రభాత వేళలో అయితే క్రమంగా ఆ సూర్యోదయం అయ్యేటప్పుడు చీకట్లు పోతూ వెలుగు వస్తుంటే ఎంత హాయిగా ఉంటుంది. బాలబానుడు అరుణోదయం, ప్రభాత వేళ, ప్రశాంతమైన వేళ అలా ఉండాలి. ఎంత హాయిగా ఆహ్లాదంగా ఉంటుంది. ఇంకా సూర్యుడు రాకముందు కొంచెం కొంచెం వెలుగు రేఖలు వస్తుంటాయి, చీకట్లు పోతుంటాయి. అది ఉష దాహి నిజానికి అంటే చీకట్లను కాల్చివేసేది, దహించి వేసేది ఉష అంటే అర్థం. చీకట్లను కాల్చేస్తుంది, వెలుగు వస్తుంది, చలిపోతుంది, వేడి పెరుగుతుంది, దహనం చేస్తుంది. ఉషాకాలం ప్రభాత వేళ. సునృతావతి ప్రభాత సమయంలో క్రమక్రమంగా ఏదైతే ప్రదీప్తమవుతుంటుందో ఆ ఉష దానిలాగా ఉండాలి మన మాటలు, మన వ్యవహారం. ఉషా ఇవ తయా యజ్ఞం. యజ్ఞం అంటే ఇక్కడ యోగం అన్నారు. ఈశ్వరునితో కలవడం. నిజానికి ఈశ్వరునితో కలిపి యజ్ఞం ఇది. ఈశ్వరునితో పరమాత్మ యొక్క గుణాలను నింపుకోవడానికి ఈశ్వరునితో కలవడం జరుగుతుంది. అంటే యోగ రూపి యజ్ఞం అన్నమాట. ఇక్కడ యజ్ఞం అంటే దాని యోగ అన్నారు. యోగం. విమిక్షితం సేక్తుం ఇచ్చతం. విమిక్షితం అంటే సిద్ధం చేయడం వంటిది, సిద్ధంగా ఉంచడం. అంటే మనం భోజనం తయారు చేసేటప్పుడు సిద్ధంగా ఉంచేస్తాం. సేక్తుం అన్నారు, సిద్ధం చేసి పెట్టినటువంటి. ఇక్కడ సేక్తుం ఇచ్చతం అంటే సిద్ధం చేయడానికి కోరిక ఉండాలి. ఇచ్చతం సేక్తుం సిద్ధం చేయడానికి కోరిక ఉండాలి. ఉపయామ గృహీత ఉపనియమై స్వీకృత. ఉపయమ గృహీత ఇంతకుముందు కూడా మంత్రంలో వచ్చింది. అంటే యమనియమాదులతో స్వీకరించడం జరుగుతుంది. యమనియమాదులు స్వీకరించబడినటువంటిది అని అర్థం. ఉపయామ గృహీత. ఉపయామ అంటే యమనియమాలతో కూడి స్వీకరించినటువంటిది. అంటే మన వ్యవహారం యమనియమాలతో కూడుకున్నదే ఉండాలి. మన మాటలు కూడా యమనియమాదులు ఉండాలి. ఉపనియమై స్వీకరించబడినటువంటిది అయి ఉండాలి. అశ్విభ్యాం ప్రాణాపానాభ్యాం. ఇక్కడ అశ్వి కూడా మళ్ళీ అశ్వి శబ్దం వచ్చింది. ఇక్కడ కూడా ద్వివచనమే. ప్రాణ అపానం. ఇంతకుముందు సూర్యచంద్రుడు. అశ్విభ్యాం ప్రాణాపానాభ్యాం. ప్రాణం అపానం రెండు. ప్రాణం మరి అపానం అంటే ఇక్కడ ఈ యోగాభ్యాసం చేసేటప్పుడు ప్రాణాపాలను అదుపులో ఉంచుకోవడం, ప్రాణాపానాల వ్యవహారం చేయడం కూడా అవసరం ఉంటుంది. మన ప్రాణం అపానం రెండు ముఖ్యం ఉంటాయి యోగాభ్యాసంలో. వాటితో పాటు అని అర్థం, వాటితో సహా. త్వాం నీ యొక్క, ఏష అంటే ఇది, తే తవ. ఇక్కడ త్వం అంటే నీకు అని తీసుకోవచ్చు. ఏష అంటే దీని యొక్క, ఇది ఏష ఇది లేదా ఇతడు. తే తవ నీ యొక్క, యోని అంటే గృహం, ఇల్లు. మాధ్వేభ్యాం సునీతి యోగ రీతిభ్యాం అన్నారు. సునీతి యోగ రీతి ద్వారా మాధుర్యమైనటువంటి మాధుర్యాన్ని గ్రహించినటువంటి శ్రేష్టమైనటువంటి నీతి. సునీతి శ్రేష్ఠ నీతి మరియు యోగ రీతి. సునీతి యోగ రీతిభ్యాం రెండు. వాటితో పాటు వాటితో ఉండి త్వాం తమరికి
అంటే ఇక్కడ ఆశ్రమిస్తున్నాము అని తీసుకోవాలి. అంటే మీకు దగ్గర ఉంటున్నాం. యోగ గురువు యోగ విద్యార్థి ఇద్దరు సమీపంలో ఉండాలి అని చివరికి అర్థం చెప్పుకోవడం జరుగుతుంది. త్వాం వయం ఉపాశ్రయాం అన్నారు అన్వయంలో. నేను నీ దగ్గరికి వస్తున్నాను, గురుగారి దగ్గరికి నేను వస్తున్నాను అనే అర్థంలో. త్వాం నిన్ను సమీపిస్తున్నాను, మేము నిన్ను సమీపిస్తున్నాము అనే అర్థం కూడా వస్తుంది. అంటే యోగాభ్యాసంలో ఎలా ఉండాలి, యోగ గురువు ఎలా ఉండాలి, యోగ విద్యార్థి ఎలా ఉండాలి అనే విషయంలో చెప్పడం జరిగింది. అన్వయంలో మహర్షి దయానంద సరస్వతి గారు చేసినటువంటి అన్వయం, హే అశ్విన యోగ అధ్యాపకవు. అంటే యోగ అధ్యేత్ర అంటే అధ్యయనం చేసేవాడు, విద్యార్థి. యోగ విద్యను అధ్యయనం చేసేవాడు యోగ విద్యార్థి. అధ్యాపకవు అధ్యాపకుడు, వీళ్ళిద్దరు యోగ అధ్యేత్ర అధ్యాపకవు. యా వాం మధుమతి సునృతవతి. వాణి ఎలా ఉండాలి? సునృతవతి ఉండాలి, ఉషకాలంలాగా ఆహ్లాదనిచ్చే విధంగా ఉండాలి. మధుమతి ఉండాలి. యా వాం మధుమతి. యా ఏదైతే వాం మీ యొక్క, మధుమతి అనేటువంటి సునృతవతి అనేటువంటి కష ఉందో, వాణి ఉందో, అస్తి తథా యజ్ఞం మిమిక్షితం. ఆ యజ్ఞం అవుతుందో పరమాత్మ ఆత్మ, అటువంటి యజ్ఞం, దాని యోగం అన్నారు యజ్ఞం. ఆ యజ్ఞం ఈశ్వరునితో కలిపే యోగ రూపి. యోగాభ్యాసం కూడా, యోగ కూడా ఒక యజ్ఞమే. ఆ యజ్ఞం మిమిక్షితం. ఇక్కడ యజ్ఞాన్ని కోరుకున్నాం, సిద్ధం చేయడానికి ఇష్టపడుతున్నాం అని అర్థం. ఇష్టపడండి. హే యోగం అభ్యుప్సో, ఓ యోగని కోరేవారా అని అర్థం ఇక్కడ. అంటే యోగ విద్యను అభ్యసించేవారు అంటే యోగ విద్యార్థి అని అర్థం. యోగం అభ్యుప్సో, యోగం అభీప్సులు, యోగను కోరేవారు అంటే యోగ విద్యార్థి, యోగ సాధకుడు. త్వం ఉపయామ గృహీతో అసి కించతే తవ ఏష యోగో యోని అస్తి అతో అశ్విభ్యాం సహ వర్తమానం త్వాం హే యోగాధ్యాపక. చివరికి మళ్ళీ ఓ యోగాధ్యాపకుడా అంటే యోగ గురువు. హే యోగ గురువా, మాధ్వీభ్యాం సహ వర్తమానం చ త్వాం వయం ఉపాశ్రయామ. చివరికి యోగ గురువును సంబోధిస్తూ మాధ్వీభ్యాం సహ వర్తమానం చ అంటే త్వాం నిన్ను, వయం మేము, ఉపాశ్రయం సమీపంలో వస్తున్నాము. అంటే మీ ఆశ్రమంలో, మీ ఆశ్రయానికి, మీ సన్నిధికి వస్తున్నాము. ఉపాశ్రయమా, ఆశ్రయం పొందుతున్నాము. మీ సన్నిధిలో ఉండి యోగ విద్య కొరకు వస్తున్నాము. అంటే మీ వద్ద మేము యోగాభ్యాసమైన విద్యను నేర్చుకుంటాము అని అర్థం. ఈ మంత్రానికి భావార్థం మహర్షి దయానంద సరస్వతి గారు వారి ధ్యాన స్థితిలో వచ్చినటువంటి అర్థం, భావార్థం, ఈ మంత్రం యొక్క సారం. యోగినో మధుర వాచధ్యేత్రీన్ ప్రతి యోగం ఉపదేశేయు ఆత్మ సర్వస్వం యోగమేవ మన్యేహే మన్యేరన్ ఇతరే జనాః తాదృశం యోగినం సర్వదా ఆశ్రయేయు ఇది. యోగినో మధుర వాచ అధ్యేత్రీన్. యోగులు అంటే యోగ గురువులు మధురమైన, ప్రియమైనటువంటి వాణి ద్వారా యోగ నేర్చుకునేవారు. అధ్యేత్ర అంటే యోగ విద్యను అధ్యయనం చేసేవారు. యోగ విద్యను నేర్చుకునేవారు, యోగ సాధకులు, యోగాభ్యాసి ఎవరుతుంటారో వారికి ఉపదేశం ఇవ్వాలి. ఎటువంటి ఉపదేశం? మధురమైనటువంటి వాక్కు ద్వారా, ప్రేమతో కూడినటువంటి వాణి ద్వారా ఉపదేశించాలి. యోగం ఉపదేశేయు. ఈ యోగ గురువులు యోగ విద్యను నేర్పించినప్పుడు ప్రియమైనటువంటి వాణి ద్వారా, ప్రేమతో ప్రీతితో నిండిన వాణి ద్వారా, అధ్యేత్రీన్ ప్రతి విద్యార్థుల పట్ల వ్యవహారం ఇది. యోగం ఉపదేశేయు, యోగను ఉపదేశించండి.
ఉపదేశించాలి. తర్వాత ఆత్మ సర్వస్వం యోగమేవ. మరి ఎలా ఉండాలి యోగురుల యొక్క వ్యవహారం? సర్వస్వం యోగమే. సర్వస్వం యోగం అంటే ఎప్పుడు? ప్రతి క్షణం కూడా అణువణువులో యోగం కనిపించాలి. సర్వస్వం యోగ. యోగమే యోగము, యోగమే యోగం. మాటలో, వ్యవహారంలో, కదలికల్లో, నడకలో, కూర్చున్నా, పడుకున్నా, లేచినా అంతా యోగమయమే. ప్రతి క్షణం జీవనమంతా, వ్యవహారమంతా, లోపల ఆలోచనలు, భావాలు అంత యోగమయం ఉండాలి. సర్వస్వం యోగమే యోగం. అలా తీసుకుంటూ ఉండాలి. మన్నేరన్ అంటే యోగ గురువు వ్యవహారంతో మాటలు చెప్పగలం కాదు, వ్యవహారంలో కూడా యోగ గురువు విద్యార్థులకు తన వ్యవహారం ద్వారా, తన ఆచరణ ద్వారా ప్రతి కదలికలో యోగం నేర్పించాలి. అలా నిండా నింపుకొని ఉండాలని అర్థం. యోగమేవ మన్యేరన్ ఇతరే జన తాదృశం యోగినం సర్వదా ఆశ్రయ. ఇతర జనులు ఏం చేయాలి? ఇతర విద్యార్థులు, యోగ సాధనలో రుచి ఉన్నవారు, యోగ విద్యార్థులు, ఇతర మనుషులు అటువంటి యోగిని సదా ఆశ్రయించాలి. సర్వదా ఆశ్రయేయు. తాదృశం యోగినం అటువంటి యోగిని సదా, సర్వదా అన్నారు ఇక్కడ. సర్వదా అన్ని విధాలుగా, ఎప్పుడు, ఎల్లప్పుడు అని అర్థం. సదా సర్వదా. సదా అంటే ఎప్పుడు అని అర్థం వస్తుంది. సర్వదా అంటే ఇంకా సందేహం లేదు, సందేహం లేకుండా అన్నమాట. సర్వదా ఆశ్రయేయు, ఆశ్రయించండి. ఇది భావార్థంలో మహర్షి చెప్పినటువంటి భావార్థం. మరొకసారి మంత్రం. యావాం కష మధుమత్ అశ్వినా సూనృతావతి తయా యజ్ఞం మిమిక్షితం ఉపయామ గృహీత అస్య అశ్విభ్యాం త్వ ఏష తే యోని మాధ్వీభ్యాం త్వ. ఇక్కడ యోని అంటే గురుగారి ఆశ్రమం కూడా తీసుకోవచ్చు, ఆ ఇల్లు. ఇది మంత్రం. ఇప్పుడు ఇక్కడ ఆపేద్దాం. ఇప్పుడు సందేహాలు, ప్రశ్నలు, మీ అనుభూతి, మీరేమి గ్రహించినారు, ఏమి నేర్చుకున్నారు, ఈ మంత్రం ద్వారా సారం ఏమి గ్రహించినారు, మీ సంకల్పాలు చెప్పండి. ఓం నమస్తే గురూజీ. ఒక మంచి మాట ద్వారానే ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని, వానితోనే మనము ఎన్నో కర్మలు చేస్తూ ఉంటాము. వాణి ద్వారానే రకరకాల సమస్యలు కూడా వస్తాయి. మన లోపల మన మాటను బట్టి ఏ ఏ భావాలు ఉన్నాయనేది కూడా తెలుస్తుంది స్వరం ద్వారా. అంటే ఒక యోగి ఎట్లయితే మధురమైన, ప్రియమైన వాక్కు ద్వారా ఉపదేశిస్తాడో అట్లాంటి ఉపదేశాలను నేర్చుకోవాలి అంటే యోగి సమీపంలో ఉండి ఈ విద్యను, మధురమైన విద్యను నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎట్లా అంటే సూర్యచంద్రులాగా, ఉషలాగా, వాణి ఉషలాగా ఉండాలి అని. ఆ ఉష ఎట్లా అంటే ఆ ప్రభాత వేళలో సూర్యకిరణాల ద్వారా చీకటిని ఎట్లయితే పోగొట్టి ఒక మంచి ఆహ్లాదాన్ని ఇస్తుందో, ఒక మాట మాట్లాడితే ఎదుటి వాళ్ళకి కూడా అంత వాణి ద్వారా అంత సంతోషం, అంత హాయిగా అనిపించేలాగా ఉండాలి అని ఈ మంత్రం ద్వారా అర్థమైంది గురూజీ. నమస్తే గురూజీ. శుభం. ఇంకెవరైనా?
మీరేం చేస్తారో కూడా చెప్పండి. యోగాభ్యాసం చేస్తారా? చేస్తాను గురూజీ. ఇంకెవరైనా? నమస్తే గురుజీ. ఈ మధురమైన వాణి, వేదవాణి, ఈ వాక్కు ప్రయోగం కూడా ఒక తపస్సు లాంటిది. తపస్సే లాంటిది. తపస్సే, తపస్సు, పెద్ద తపస్సు వాక్కి. వాక్కు ప్రయోగం మధురంగా ఉండాలి అనేటువంటిది ఈ మంత్రం ద్వారా మేము తెలుసుకుంటున్నాం గురుజీ. మంచి వాణి వలన, మంచి మాటల వలన ఎదుటి వారి జీవితమే మారిపోతుంది. మన జీవితం మారుతుంది, ఎదుటి వారికి కూడా జీవితం మారుతుంది. అదేవిధంగా ద్వేషముతో కఠినమైన వాక్కులు ప్రయోగిస్తే అది అవతల వారిని కత్తి ఘాటు కంటే ఎక్కువగా బాధిస్తుంది అనేటువంటి తెలుసుకున్నాం. మన మనసులో ఉన్న భావాలని తెలియజేసేదే మన వాణి. మన వాణి వలనే మన యొక్క ఎలాంటి వారము అనేటువంటి అవతల వాళ్ళకి అర్థమవుతుంది. కనుక యోగి వాణి మధురముగా ఉండాలి. అది ఒక భాష కూడా, యోగి యొక్క భాష కూడా శుద్ధముగా పవిత్రంగా ఉంటుంది. అది ఒక యోగికే సాధ్యమవుతుంది అనేటువంటి తెలుసుకున్నాం గురించి. సూర్య చంద్రుల్లాగా వాణి పవిత్రంగా ఉండాలి. మన వాణి ప్రయోగం అనేటువంటిది అవతల వారికి చక్కగా అర్థమయ్యే రీతిలో ఉండాలి అనేటువంటి తెలుసుకున్నాం. అలాగే మన వాణి ఉదయం ప్రభాస్వలే ఆహ్లాదంగా ఉండాలి, మధురముగా ఉండాలి, ఎవరిని బాధించేదిగా ఉండకూడదు. అదేవిధంగా మన వ్యవహారం కూడా శ్రేష్టమైన యోగ రీతి ద్వారా శ్రేష్టమైన వ్యవహారం చేయాలి అనేటువంటిది ఈ మంత్రంలో మనం తెలుసుకున్నాము. మరి నేను కూడా మధురమైన వాణి, చక్కనటువంటి భాష ప్రయోగము చేస్తూ, వ్యవహారంలో చేస్తూ యోగాభ్యాసం చేస్తానని దృఢ సంకల్పం తీసుకుంటున్నాను గురించి. ఓం నమస్తే. ఇంకెవరైనా? ఓం నమస్తే గురుజీ. అంటే యోగి యోగాభ్యాసం చేసి యోగిగా మారిన తర్వాత విరోధి జంతువులను కూడా ప్రేమతో కలిసి ఉండేటట్లు చేసే వాణి మధురం చాలా చక్కగా ఉందండి. అటువంటి మీనాడు పెద్దలు, గురువులు కూడా మంచి వాణితో ఎంతో మంది మూర్ఖుల్ని, చెడ్డవాళ్ళని కూడా మంచి మార్గంలో నడిపించినట్టుగా మీ వాణి ద్వారా వింటున్నాం. అందువల్ల యోగాభ్యాసం చేసి బాగా ఉండడానికి చెడు వదులుకొని మంచిగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం గురూజీ. ఇదే మా సంకల్పం. ఓం గురూజీ. శుభం. ఇంకెవరైనా? చెప్పండి. సందేహాలు, ప్రశ్నలు అడగండి. ఏమైనా సూచనలు ఉన్నాయా? సామ్రాజ్యమ్మ గారు, సూచనలు ఏమైనా ఉన్నాయా? సామ్రాజ్యమ్మ గారు. ఓం నమస్తే గురుజీ. సూచనలు అదే ఇంకా 24వ తారీఖు ఆశ్రమం దగ్గరికి వస్తాను. టికెట్ బుక్ అయిపోయిందా? టికెట్ పెట్టాను మీకు. మిగతా వారు కూడా ప్రయత్నం చేయండి. 24 బయలుదేరి 25 నాడు వచ్చే విధంగా ప్రయత్నం చేయండి. మిగతా వారు
ఓం. ఇప్పుడు ఆత్మ నివేదన. ఎవరు సిద్ధంగా ఉన్నారు? ఆత్మ నివేదన నమస్తే గురుజీ, నేను నిర్మలాదేవి. చెప్పండి. పరమపిత పరమాత్మకు నమస్కరిస్తూ, ఈ పరమాత్మ నీవు సమస్త సృష్టికి నీవే ఆధారము. ఈ సృష్టిలో శ్రేష్టమైనటువంటి ఈ మానవ జన్మకి మేము వచ్చాము అనేది మాకు అవకాశం కల్పించావు. మాకు ఈ జన్మలో పోషణకర్తవు, పాలనకర్తవు అన్ని నీవే. పరమపితగా, తండ్రిగా, తల్లిగా అన్నిటికీ కూడా నీవే ఉన్నావు. అలాగే మాకు జ్ఞానాన్ని కూడా వేదముల ద్వారా మానవుల కోసం వేదాన్ని, 4 వేదాలను కూడా ఇచ్చావు. ఈ వేద జ్ఞానాన్ని మేము ఈ జన్మలో గురువుల ద్వారా తెలుసుకునేటటువంటి అవకాశాన్ని కూడా కల్పించావు. ఈ వేద మార్గంలో విశిష్టమైనటువంటి వేద మార్గము, ఇలాంటి భ్రమలకి తావులైనటువంటి ఈ వేద వాణిని, వేద జ్ఞానాన్ని మేము గురువుల ద్వారా తెలుసుకున్నాము. ఈరోజు మంత్రంలో వాణి యొక్క విశిష్టతని తెలుసుకున్నాను తండ్రి. వాణి యొక్క గొప్పతనాన్ని కూడా ఈ వేద మంత్రం ద్వారా తెలుసు. అలాంటి వాణ్ణి, ఒక వాణి ఎంత మేలు చేస్తుందో అంత అపకారం కూడా చేసే వాణి ఉంది. ఈ వాణిని చక్కగా ఉపయోగించుకోవాలి. యోగులు కావాలి. యోగుల యొక్క వాణి కూడా మధురంగానే ఉండాలి. అధ్యాపకులది, అధ్యయనం చేసేవాళ్ళది, ఇరుగురి యొక్క వాణి కూడా అలాగే ఉండాలి అని తెలుసుకున్నాను. అలాగే నా యొక్క వాణి కూడా మధురంగా ఉండే విధంగా ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఆ వాణితోటి ఎదుటి వారి యొక్క మనసులుని మనము గెలుచుకునేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళ మనసు కష్టపెట్టకుండా ఏదైనా చెప్పాలి అనుకుంటే మధురంగా, మంచిగా చెప్పాలి. అలాంటి అభ్యాసం కూడా చేస్తాను. పరమాత్మని పొందాలి అనే లక్ష్యము పెట్టుకున్నాం కాబట్టి ఆ లక్ష్యం చేరాలి అంటే యోగ మార్గం ద్వారానే సాధ్యమవుతుంది. కాబట్టి ఈ అష్టాంగ యోగము ఏదైతే ఉందో దానిని పాటించటానికి ప్రతి క్షణము కూడా ఆలోచిస్తాము. ఆలోచించి ఏ పని చేసినా కూడా దీనికి అనుగుణంగా ఉందా లేదని ఆలోచించుకొని మా నడవడికని తీర్చిదిద్దుకుంటాము. తండ్రి, ఈ మార్గంలో మేము ఎప్పుడు కూడా వెనుకకు వెళ్ళే విధంగా మాత్రం మేము ఉండకూడదు. అలాంటి మనశ్శక్తిని, బలాన్ని మాకు సదా ఇస్తూ మా వెంట ఉండి నువ్వే మమ్మల్ని నడిపించాలి తండ్రి. ఈ వేద మార్గంలో, ఈ ప్రయాణంలో, ఈ సత్య మార్గంలో మేమెప్పుడు కూడా ముందుకు వెడుతూ మీ యొక్క వేదవాణిని తెలుసుకుంటూ, గురువుల ద్వారా తెలుసుకుంటూ, మాలో ఉన్నటువంటి లోపాలని పూర్తిగా తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తూ, మాతో ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో, కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనసులు కూడా మేము గెలుచుకోవాలి. ఎందుకంటే వాళ్ళతోటి మేము ప్రయాణం చేస్తున్నాం కాబట్టి వాళ్ళ మనసులు కూడా గెలుచుకునే ప్రయత్నం చేయాలి. ఈ మార్గంలో వాళ్ళు కూడా మాకు అనుకూలంగా ఉంటేనే మా ప్రయాణం చక్కగా సాగుతుంది. కాబట్టి వాళ్ళ మనసులు కూడా ఈ మార్గంలోకి వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాము. ఈ మార్గం అనేది ఇంకొక
జీవితం ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఈ జన్మలోనే మనం ఈ లక్ష్యాన్ని పొందాలి అనేటటువంటి ఒక సంకల్పాన్ని మనం పెట్టుకున్నాం కాబట్టి సంకల్పానికి అనుగుణమైనటువంటి దినచర్య కూడా మేము ఏర్పరచుకొని ఆ దినచర్య ప్రకారం ఈ మార్గంలో మనం ప్రయాణం చేస్తున్నామో ఆ మార్గంలో ఏ విధానంగా మనం నడుచుకోవాలో ఆ విధానంగా నడుచుకుంటూ ప్రాణాయామము, ఈ అష్టాంగ యోగంలో మనం చేసేటటువంటి కృషి, తర్వాత నిత్యకర్మలైనటువంటి యజ్ఞము, ఇవన్నీ కూడా నిత్యము ఆచరిస్తూ అభివృద్ధినే పొందాలి కానీ ఎప్పుడు కూడా అవనతిని పొందకుండా ముందుకే మా మార్గం ఎప్పుడు కూడా నీ దగ్గరికి చేరేదానికి ఎంత దగ్గరగా ఉండేటట్టుగా మేము మీ దగ్గరికి రావడంలో మా మార్గం ఇంకా దూరంగా ఉండకుండా మీకు దగ్గరగా ఉండే విధంగా మా దినచర్య కానీ నడవడిక కానీ అన్నీ కూడా ఉండేలాగా మేము చూసుకుంటాము. అలాగే మేము మిమ్మల్ని కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఈ మార్గంలో ఈ ప్రయాణంలో ఏ ఆటంకము కలగకుండా మా మనస్సుని బుద్ధిని ఎప్పుడు కూడా ప్రేరేపిస్తూ ఏదైనా తప్పులు చేస్తే మందలిస్తూ అలాంటి మనస్సుని ప్రసాదించండి. ఓ ఓం శుభం. అమ్మగారు ఏకవచనం చెప్పాలి, నేను అని చెప్పాలి, మేము కాకుండా నేను, నేను, నాకు, నేను. అలవాటు అయిపోయింది, మేము మాకు కాకుండా నేను. మార్చుకుంటాం. మీరు భగవంతుని ముందర చెప్పుకుంటున్నారు నివేదన, నివేదిక. నిజమే. మన వేదన, మన ఆవేదన, మన నివేదిక ఉండాలి. అలా మంచి ప్రయత్నం చేశారు, అభినందనాలు. కళ్ళు మూసుకోండి, కూర్చున్న స్థితి ఆసన స్థితి మార్చుకోండి. నడుము, వీపు, మెడ, తల నిటారు ఉంచుకోండి. దీర్ఘ శ్వాస, శ్వాస నిండా నింపండి, నింపండి, పూర్తిగా ఖాళీ చేయండి. ఓంకారం ఒకసారి. హే పరమపిత పరమాత్మ, నీ వాణి పరమ మధురం, మధురాతి మధురం. నీ నిర్మాణాలు, నీ నిర్వహణలు, నీ నిర్మూలనలు కూడా, ప్రళయం కూడా మధురమే. సృష్టి, స్థితి, లయం అంతా మధురమే. నీ వ్యవస్థలన్నీ మధురమే. సూర్యుడు, చంద్రుడు మధురమే. నేను పీల్చుకునే గాలి, ప్రాణము, ఉదానము, వ్యానము, అపానము, సమానము, పంచప్రాణాలు, ఉపప్రాణాలు, పంచప్రాణాలు, దశ ప్రాణాలు అన్నీ మధురమే. నీవిచ్చిన ఇంద్రియాలు మధురమే. నీవిచ్చిన మనస్సు మధురమే, బుద్ధి మధురమే, శరీరము మధురమే. ఈ వనరులన్నీ కూడా నీవిచ్చిన ఈ సౌకర్యాలు, సదుపాయాలు, ఈ సుఖాలు కూడా మధురమే. నీ ఆనందం మధురాతి మధురం. నీ ప్రేమ మధురం, నీ ప్రీతి మధురం. అంతా మధురమే, నీవే మధురం. ఆనందమే ఆనందం, రసానం రస, అంతా రసమే. ఆనందమే ఆనందం, రసములకే రసం, మధురములకే మధురం. అటువంటప్పుడు నీ బిడ్డను నేను, నీ సంతానం నేను కూడా మధురంగా ఉండాలి, ప్రేమ నింపుకోవాలి.
నా హృదయం అంతా, నా శరీరం అంతా, నా వ్యవహారం అంతా, నా మాటల్లో, నా భాషలో, నా స్వరములో, నా మనసులో, నా భావాల్లో, నా ఆలోచనలో, నా నిర్ణయాల్లో, నా ప్రతి చేష్టలో, ప్రతి కదలికలో, ప్రతి శ్వాసలో, ప్రశ్వాసలో మాధుర్యమే మాధుర్యం, మధురమే మధురం ఉండాలి ప్రభు. దానికి ఇంకా సాధన చేస్తూనే ఉండాలి. నేను సాధిస్తూనే ఉండాలి. ప్రేమతో సాధించాలి. ప్రీతితో, ప్రేమతో, మధురంతో. మాట మాత్రమే కాదు, నా భావాలు కూడా, నా ఆలోచనలు, నా విధానం, నా వ్యవహారం అంతా కూడా మధురంగా ఉండాలి ప్రభు. నిండా నింపుకోవాలి, ప్రేమను నింపుకోవాలి. ఎందుకంటే నీలంతా ప్రేమయే, నిండా ప్రేమ, సదా ప్రేమ, శాశ్వత ప్రేమ, పరమ ప్రేమ, అంత ప్రీతి నీవు. అత్యంత ప్రీతి కరుడవు నీవు. ప్రీతినిస్తావు, ప్రీతిని చేస్తావు, ప్రీతిని నింపుకుంటావు. నీవే ప్రీతివి, నీవే ప్రేమవు. పరమ ప్రేమ నీవే. ప్రేమ వేరు కాదు, నీవు వేరు కాదు. ఆనందం వేరు కాదు, నీవు వేరు కాదు. ఆనందమే నీవు, ప్రేమయే నీవు, ప్రీతియే నీవు, మధురమే నీవు. ఆ గుణము నాకు రావాలి, నాకు కావాలి ప్రభు. అందుకే నిన్ను ఉపాసిస్తున్నాను, నిన్ను చేరినాను, నీ దరి చేరినాను, నిన్ను ఆశ్రయించినాను హే ప్రభు. ఎందుకంటే అన్ని గుణాలు నీలోనే ఉన్నాయి. ఈ ప్రేమ గుణం కూడా నీలోనే ఉంది ప్రభు. పరమ ప్రేమ, పరమ మధురం. సూర్యకిరణాల్లో, లేత కిరణాల్లో కూడా మధురమే మధురం. నిజానికి మధ్యాహ్నం సూర్యులు కూడా మధురమే. ఎందుకంటే దాని ద్వారా ఎన్నో లాభాలు ఉన్నాయి. సూర్యకిరణాలు, చంద్రకిరణాలు ఆహ్లాదం ఆహ్లాదం, శాంతియే శాంతి. అగ్నిలో ఉన్న గుణం కూడా మధురమే. నీటిలో ఉన్న రసము మధురమే. గాలి స్పర్శ మధురమే. ఆకాశంలో శబ్దము మధురమే. పంచ మహాభూతాల యొక్క గుణాలు కూడా మధురమే. అలాగే నా శరీరంలో కూడా అణువులో కనకనము కూడా మధురమే మధురము, ప్రేమే ప్రేమ ఉండాలి ప్రభు. అందుకే ఈ తపస్సు, ఈ సాధన, ఈ పురుషార్థం ప్రభు. అణువులో, ప్రతి క్షణం, ప్రతి వ్యవహారంలో, ప్రతి సంకల్పంలో, ప్రతి ఆలోచనలో, అంతటా, సర్వత్రా, సర్వదా, సర్వదా, సదా, అందరితో, అందరి పట్ల, ప్రతి ప్రాణి పట్ల నా వ్యవహారం మధురంగా ఉండాలని ఈ సాధన, ఈ తపస్సు. ఇంకా ప్రేమను నింపుకోవాలి, నిండా నింపుకోవాలి ప్రభు. ఎందుకంటే నీ సఖుని నేను, నీవు నా సఖుడివి. నీ గుణాలు నాలో ఉండాలి కదా, నాలో నిండాలి కదా. నేను సాధకుణ్ణి, ఈశ్వర సాధకుణ్ణి, యోగ సాధకుణ్ణి, నీ భక్తుని ప్రభు, నీ ఉపాసకుణ్ణి. అనుగ్రహిస్తూనే ఉన్నావు, ఆశ్రయం ఇస్తూనే ఉన్నావు. నీ ఆశ్రయంలో ఉండడానికి, నీ సన్నిధిలో ఉండడానికి ప్రతిక్షణ ప్రయత్నం చేస్తూనే ఉంటాను ప్రభు. ఇది నా సంకల్పం. ఓం ఓం ఓం. హే పరమపిత పరమాత్మ, పరమ ప్రియ, ప్రియాతి ప్రియ, నీకు వందనాలు తండ్రి. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు అందరికీ వందనాలు. కలియుగ మహర్షి దేవదయానంద సరస్వతి గారికి, వారి గురువు గారు ప్రజ్ఞాచక్షువు దండి స్వామి విరజానంద సరస్వతి గారికి ధన్యవాదాలు, వందనాలు, ప్రణామాలు సమర్పిస్తూ, బంధులారా, సాధకులారా, యోగ జిజ్ఞాసులారా, మీ అందరికీ వందనాలు, ధన్యవాదాలు, అభినందనాలు, పరమాత్మ ఆశీస్సులు. ఓం శం శుభం.
కళ్ళు మూసుకొని ఉండండి. నడుము, వీపు, మెడ, తల నిటారుగా ఉంచుకోండి. ఒకసారి దీర్ఘ శ్వాస. ఓంకారం చేద్దాం. ప్రేమతో, ప్రీతితో, మధురమైన భావనతో ఈరోజు ప్రయత్నించండి. ఈరోజు వ్రతం ప్రేమ వ్యవహారం చేయండి. మాధుర్యాన్ని నింపుకోండి. మాటల్లో, వ్యవహారంలో, ఆలోచనలో, భావాల్లో, స్వరములో కూడా ఈ సంకల్పంతో ఓంకారం చేద్దాం. భక్తితో, భావనతో, శ్రద్ధతో ఓంకారం. ఊపిరి నింపుకోండి. ఓ శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమో నమః. ముగించేద్దాం. ధన్యవాదాలు.